అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము రామాయణంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం గురించి విందామా? ఇక కథలోకి వెళ్తే, దశరథునికి సంతానం కావాలి. ఆ విషయాన్ని ధ్యాన దృష్టితో యోచించాడు ఋషి శృంగుడు. రాజును పిలిచి చెప్పాడిలా: మహారాజా, నీ కోరిక నెరవేరాలంటే నువ్వు పుత్రకామేష్టి చెయ్యాలి. ఆ ధ్వరణ మంత్రాలతో ఆ యాగం నేను నీ చేత చేయిస్తాను. నీకు సంతానం తప్పకుండా కలుగుతుంది. దానికి సిద్ధంగా ఉండు. మహాప్రసాదం అన్నాడు దశరథుడు. యాగదీక్షకు సిద్ధమయ్యాడు. ఆ యాగంలో తమ ఆవిర్భావాలు స్వీకరించేందుకు బయలుదేరుతూ దేవ గంధర్వులు, సిద్ధులు, మహర్షులు దివ్యలోకంలో పరమేష్టితో సమావేశమయ్యారు. వేడుకున్నారిలా: భక్తవత్సల, మా మొర ఆలకించు. నీ దివ్య వరప్రభావంతో లంకాధీశ్వరుడు రావణుడు లోకాలకు చికాకు పరుస్తున్నాడు. ఇంద్రుణ్ణి, దిక్పాలకుల్ని ఓడించి వారిని పదభ్రష్టుల్ని చేశాడు. యజ్ఞాల్ని భగ్నం చేస్తున్నాడు. తపస్సులను సాకనీయడం లేదు. కామకుడై మానవతలు శీలాల్ని హరిస్తున్నాడు. రక్షణ కరువై నారీలోకం దుఃఖిస్తోంది. తెలుసు అన్నాడు బ్రహ్మ. తెలిసి ఊరుకుంటావా? ఆ లోకకంటకుణ్ణి సంహరించే మార్గం ఆలోచించావా? ప్రాధేయపడ్డారు. సమాధానంగా కళ్ళు మూసుకున్నాడు బ్రహ్మ. తర్వాత మెల్లమెల్లగా కళ్ళు తెరిచాడు. లోకహితమైన మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అన్నాడు. చిరకాలం తపస్సు చేసి సురాసుర, యక్ష, కిన్నెర్వ, గంధర్వాదలచే మరణం లేకుండా నా చేత వరం పొందాడు రావణుడు. అయితే అల్పులని భావించి నర వానరులను ఉపేక్షించాడు. దానిని అవకాశంగా తీసుకుందాం. నరుడి చేతే అతన్ని సంహరింపచేద్దాం అన్నాడు బ్రహ్మ. బాగు అన్నారంతా. ఇదే సరైన సమయం. సంతతి కోసం దశరథుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ ఇంటి మానవుడిగా జన్మించమని మాధవుణ్ణి వేడుకుందాం అన్నాడు బ్రహ్మ. బ్రహ్మ సహా అక్కడ ఉన్న వారందరూ పరమాత్ముని కోసం ధ్యానించసాగారు. శ్రీరాముడి జననం, విశ్వామిత్రుని యాగం. కాసేపటికి దేవదుందుబులు మోగాయి. గంటలు గణగణమన్నాయి. పూలవాన కురిసింది. సర్వజ్ఞుడు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రసన్నుడై ఇలా పలికాడు వారితో: మీ అభిష్టాన్ని అనుసరించి దుష్ట రావణ్ణి పుత్ర బంధు బలగాల సహా హతమారుస్తాను. లోకరక్షణ కోసం సత్యసంధుడైన దశరథునికి నా తేజస్సుతో 9 కుమారులుగా అవతరిస్తాను. మీరు తగు సన్నాహాలు చేయండి. నిర్భయంగా ఉండండి. అభయమిచ్చాడు నారాయణుడు. అదృశ్యమయ్యాడు. పరమేశ్వరుని ఆదేశం విన్నారు కదా. త్వరలో మానవునిగా అవతరించున్న ఆదిదేవుని తోడ్పడేందుకు మనము తగు సన్నాహాలు చేయాలి అన్నాడు బ్రహ్మ. చెప్పండి, ఏం చేయమంటారు అడిగారంతా. గతంలో నేను ఆవలిస్తే మహాపరాక్రమవంతుడు, ఎలుగుబంటు, వీర జాంబవంతుడు జన్మించాడు. మీరు కూడా మీ అంశాలలో బలిష్టమైన వానర వీరులను భూమిపై అసంఖ్యకంగా సృష్టించండి అన్నాడు బ్రహ్మ. సరేనన్నారంతా. దశరథుని క్రతువులో ఆవిర్భావాలుగా స్వీకరించేందుకు అక్కడి నుంచి బయలుదేరారు. భక్తి శ్రద్ధలతో పవిత్రాహుతులను హోమగుండంలో వేలేస్తున్నాడు దశరథుడు. మంత్రోచ్చారణ జరుగుతుంది. హోమగుండం మధ్య నుంచి పెనుమంట లేచింది. ఆకాశాన్నంటింది. ఆశ్చర్యపోయి చూశారంతా. మంట మహారూపం దాల్చింది. పరాక్రమవంతుడైన ఒక వేల్పు ప్రత్యక్షమయ్యాడు. అతని చేతిలో సువర్ణ పాత్ర ఉంది. దశరథుణ్ణి ప్రసన్నంగా చూశాడతను. ఇలా అన్నాడు: దశరథ, నీ యజ్ఞం సఫలమైంది. నేను ప్రజాపతిని. నీ కోరిక తీర్చేందుకు దేవతలు అందజేసిన దివ్య పాయసాన్ని తీసుకొని వచ్చానిక్కడికి. స్వీకరించు. దీనివల్ల మహోతేజోవంతులైన 9 కుమారులు నీకు జన్మిస్తారు. ఈ పాయసాన్ని నీ భార్యలకు పంచిపెట్టు. మహాప్రసాదం అన్నాడు దశరథుడు. పాయసం కలిగిన సువర్ణ పాత్రను ఆశ్చర్యానందాలతో చూడసాగాడు. ఎలా లేచిన మంటలు అలాగే హోమగుండంలో మటుమాయమైపోయాయి. ప్రజాపతి అదృశ్యమయ్యాడు.
సువర్ణ పాత్రను శిరస్సుపై పెట్టుకొని ఉప్పొంగిపోయాడు దశరథుడు. భార్యలను రప్పించాడక్కడికి. పాత్రను చూపించి పాత్రలోని పాయస మహిమను గురించి వారికి తెలియచేశాడు. అందులో సగభాగాన్ని కౌసల్యకు అందజేశాడు. మిగిలిన దానిలో సగాన్ని సుమిత్రకిచ్చాడు. ఇంకా మిగిలిన దానిలో సగాన్ని కైకకి ఇచ్చి శేషభాగాన్ని చూశాడు. ఆలోచించాడు. ఆ శేషాన్ని తిరిగి సుమిత్రకు అందజేశాడు. పాయసాన్ని ఆరగించింది కౌసల్య. సుమిత్ర, కైకేయులు గర్భవతులయ్యారు. దశరథుడు దీక్ష విరమించాడు. భార్యలతో నగరానికి చేరుకున్నాడు. పిల్లల కోసం నిరీక్షించసాగాడు. బ్రహ్మ సంకల్పంతో రామునికి సహాయంగా ఉండేందుకు ఇంద్రుని వల్ల వాలి, సూర్యుని వల్ల సుగ్రీవుడు, ఈ ఇద్దరు వానరులు రజుకునికి కుమారులుగా జన్మించారు. వాయువు అంశంతో కేసరి భార్య అంజనీదేవికి, వజ్ర శరీరంతో వాయువేగాలతో ఆంజనేయుడు జన్మించాడు. బృహస్పతి అంశతో తారుడు, వరుణునికి సుషేనుడు, అగ్నికి నీలుడు, విశ్వకర్మకి నలుడు, అశ్వనీ దేవతలకు మైంద, దివిదులు వానరులుగా జన్మించారు. వీరే కాక ఇంకా దేవతల అంశంతో యక్ష, కిన్నెర, గంధర్వ కాంతులకు మహావీరులైన వృక్ష వానరులు జన్మించి కొండల్లో కోణల్లో పెరగసాగారు. శ్రీరాముని జననం. యజ్ఞం ముగిసి ఏడాది కావచ్చింది. చైత్రశుద్ధి నవిమ నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అతిథి నక్షత్ర కర్ణాటక లగ్నంలో గ్రహాలన్నీ ఉచ్చ దశలో ఉండగా కౌసల్యాదేవి శ్రీరామచంద్రుణ్ణి కన్నది. శ్రీమన్నారాయణ ఆర్తాంశంతో గొప్ప తేజస్సుతో సర్వ శుభలక్షణాలతో రామచంద్రమూర్తి రఘువంశంలో అవతరించాడు. కైకేయికి పుష్యమి నక్షత్ర మీనలగ్నంలో భరతుడు జన్మించాడు. సుమిత్రకు సర్పబాలగ్నంలో లక్ష్మణుడు, కర్ణాటక లగ్నంలో శత్రుఘ్నుడు జన్మించాడు. వారి జననానికి దేవతలు సహా అంతా ఆనందించారు. ఆకాశంలో దుందుబులు మోగాయి. పూలవాన కురిసింది. పాటలు పాడి నాట్యం చేశారంతా. అయోధ్యవాసులు పతకాలు ఎత్తిపట్టి వేడుకలు జరుపుకున్నారు. 11 రోజులు గడిచాయి. 12వ రోజు అది. ఆ రోజున వశిష్ఠుడు జ్యేష్ఠుడైన కౌసల్య కుమారునికి రాముడు అని, కైకేయ కుమారునికి భరతుడని, సుమిత్ర కుమారులకు వరుసగా లక్ష్మణ, శత్రుఘ్నులు అని నామకరణం చేశారు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నలుగురు అందమైన వారు, గుణవంతులు. మాత్సర్యం తెలియదు వారికి. ఒకరంటే ఒకరికి అమితమైన అభిమానం. కొడుకులు నలుగురు ఇష్టమైన వారే. కాకపోతే దశరథునికి రాముడంటే కొంచెం ఎక్కువ ప్రేమే. దానికి కారణం రాముడు సృష్టికర్తలా కనిపించేవాడతనికి. రఘువంశానికి ధ్వజంలా తోచేవాడు. అన్న రాముణ్ణి లక్ష్మణుడు నీడలా అనుసరించేవాడు. రాముడంటే అతనికి 6వ ప్రాణం. రాముడు కూడా లక్ష్మణ్ణి అలాగే అభిమానించేవాడు. తల్లి తనకు ఎలాంటి తినిబండారాల్ని ఇచ్చినా లక్ష్మణునికి పెట్టకుండా తినేవాడు కాదు రాముడు. వీరులాగే భరత, శత్రుఘ్నులు కూడా జంటగా కలిసి ఉండేవారు. అన్న భరతుడంటే శత్రుఘ్నునికి వల్లమాలిన ప్రేమ. రాముడు ఇంద్రనీల రంగులో ఉండేవాడు. చంద్రబింబంలా ఉండేది అతని ముఖం. పెద్ద పెద్ద కళ్ళు, ఎత్తుగా భుజాలు. సుందరాంగుడు రాముడు. చూస్తున్న కొద్దీ చూడాలనిపించేది అతన్ని. అన్నదమ్ములు నలుగురు బ్రహ్మర్షి వశిష్ఠుని దగ్గరే కాక శాస్త్ర నిపుణులైన బ్రాహ్మణుల దగ్గర కూడా విద్యాభ్యాసాలు అభ్యసించారు. సంపూర్ణంగా వేదాలు, ధనుర్వేదము నేర్చుకున్నారు. దీక్షలు చేపట్టారు. రాముణ్ణి శస్త్రాస్త్ర ప్రయోగం చూడచక్కగా ఉండేది. తనని మించిన వాడనుకునేవాడు దశరథుడు. చర్చల్లో రాముడు పాల్గొన్నాడంటే ఏదైనా తేట తెల్లం కావాల్సిందే. అతనితో చర్చించేందుకు గురువులు నేనంటూ ముందుకు ఉరికేవారు. రథాన్నెక్కి రాముడు బాణాన్ని సంధిస్తే శరణు అన్న మాట వినడు రావడమే, లేదంటే సంహారమే జరిగేది. యుద్ధరంగంలో అలసిపోయిన తండ్రికి సేవలు చేసి కానీ నిద్రించేవాడు కాదు రాముడు. విద్యాభ్యాసం ముగిసింది. కుమారులు కన్నులు పండుగగా ఉన్నారు. వారికి పెళ్ళేడి వచ్చిందని తలచాడు దశరథుడు. తగిన వధువుల కోసం మంత్రి సామంతులతో చర్చించసాగాడు. సభాభవనం అంతటా శుభవర్తమానాలు వినిపిస్తున్నాయి. ఆ సమయంలో అక్కడికి విచ్చేశాడు విశ్వామిత్ర మహర్షి. వస్తున్న విశ్వామిత్రుణ్ణి చూశాడు దశరథుడు. పురోహితులతో ఎదురు వెళ్ళాడు.
ఆర్ష పాదాద్యాలు సమర్పించాడతనికి. చేతులు జోడించి నమస్కరించాడు. మహాత్మా, నువ్వు రాజర్షివే కాదు, బ్రహ్మర్షివి కూడా. సృష్టికి ప్రతి సృష్టి చేసిన బ్రహ్మ, అపర బ్రహ్మవు. నీ రాకతో నా జన్మ ధన్యమైంది, నా వంశం పావనమైంది అన్నాడు దశరథుడు. సంతోషించాడు విశ్వామిత్రుడు. చెప్పండి మహర్షి, మీకోసం నన్నేం చెయ్యమంటే అది చేస్తాను ఆజ్ఞాపించాడు. మీ కోరిక ఎలాంటిదైనా నెరవేరుస్తానని అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను అన్నాడు దశరథుడు. కావాల్సింది అదే. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు విశ్వామిత్రుడు. ఎప్పుడైతే దశరథుని నోటి వెంట ప్రమాణం చేస్తున్నాను అన్న మాట వెలువడిందో అప్పుడే గొంతు విప్పి ఇలా అన్నాడు విశ్వామిత్రుడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాడివి, దశరథుడివి. నువ్వు ఇలా మాట్లాడడంలో అసహజమేమీ లేదు, ఆనందంగా ఉంది. చెప్పండి మహర్షి. మరింత వినయాన్ని ప్రదర్శించాడు దశరథుడు. నేను ఒక యజ్ఞాన్ని చెయ్యబోతున్నాను, దానికి నీ సహాయం కావాలి, అది అడగడానికే వచ్చాను అన్నాడు విశ్వామిత్రుడు. అడగండి, ఏం చేయమంటారు? మా వంటి తాపసులకు రావణుడే శత్రువు. ఆ దుర్మార్గుని ప్రేరణతో మారాచి, సుబాహు అనే రాక్షసులు పరివారంతో వచ్చి నా యజ్ఞాన్ని భగ్నం చేస్తున్నారు. అలజడి సృష్టించి అల్లకల్లోలం చేస్తున్నారు. యజ్ఞ వేదిక మీదిగా నెత్తురు మాంసాలు దిగవిడుస్తున్నారు. నా కళ్ళ ముందే సదస్యులను హింసిస్తున్నారు. హోతులను మునులను చంపుతున్నారు అన్నాడు విశ్వామిత్రుడు. ఆశ్చర్యపోయి అతన్ని చూడసాగారంతా. ఆ దుర్మార్గుల్ని నేను శపించి తుదిమిట్టించగలను, కానీ యజ్ఞదీక్షలో ఉన్నాను. యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు కోపం పనికిరాదు. దాంతో నిస్సహాయన్నయ్యాను. జాలి చెందాడు దశరథుడు. మహారాజా, నా యజ్ఞ రక్షణకు నీ సహాయం కావాలి. నీ కుమారుడు రాముణ్ణి నాతో పంపు. నా యజ్ఞ రక్షణకు ఆ బాలుడే తగినవాడు. మహర్షి, ఆందోళన చెందాడు దశరథుడు. రాముడు బాలుడని నువ్వు భయపడనవసరం లేదు. రాక్షసులందరినీ మట్టుపెట్టగల వీరుడతను. రాముని పరాక్రమం నాకే కాదు, ఇక్కడున్న వశిష్ఠాది మహర్షులందరికీ తెలుసు. అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. కావాలంటే నీ గురుకుల బాంధవులతో చర్చించే నిర్ణయానికి రా అన్నాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు వినిపించలేదు దశరథునికి. ఆ సరికి అతను అచేతనుడయ్యాడు. కళ్ళు చెమర్చుకున్నాడు. దీనంగా చూడసాగాడు. లేక కలిగిన సంతానం, ఇష్టమైన వాడు, ప్రాణానికి ప్రాణమైన రాముణ్ణి, బాలుణ్ణి యజ్ఞ సంరక్షణకి పంపాలా? తట్టుకోలేకపోయాడు దశరథుడు. తడారిన గొంతును సవరించుకొని అన్నాడిలా. అస్త్రాలు తెలియని పసివాడు రాముడు. రాక్షసులతో పోరాడలేడు. మన్నించండి మహాత్మా, రాముణ్ణి పంపించలేను. కల్లెర్ర చేశాడు విశ్వామిత్రుడు. వాడికి బదులుగా నేనొస్తాను. మీరు అనుమతిస్తే ఆ కౌక్షుణ్ణి సైన్యంతో తరలి వస్తాను. ఆ రాక్షసులను మట్టిపెట్టి మీ యజ్ఞం నిర్విఘ్నంగా జరిపిస్తాను అన్నాడు దశరథుడు. కోపాన్ని అణుచుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు విశ్వామిత్రుడు. ఈ గుండెల్లో ప్రాణాలు ఉన్నంత వరకు మీకోసం, మీ యజ్ఞ రక్షణ కోసం ఆ రాక్షసులతో పోరాడతాను అన్నాడు దశరథుడు. అతని మాటలు వినడం ఇష్టం లేనట్టుగా విసురుగా తల తిప్పుకున్నాడు విశ్వామిత్రుడు. గమనించాడది దశరథుడు. భయపడ్డాడు. తప్పదనుకుంటే రాముణ్ణి పంపుతాను, కానీ రామునితో పాటు నేను, నా సైన్యం వస్తాం. మీరు అందుకు అంగీకరించాలి అన్నాడు ఆఖరికి. అంతే. విశ్వామిత్రునికి కోపం కట్టలు తెంచుకుంది. అగ్రహోదాగ్రుడయ్యాడతను. బొమముడి విరిచాడు. నిప్పులు కురుస్తున్నట్టుగా ఇలా అన్నాడు. ప్రమాణం చేసి మరీ మాట తప్పుతున్నావు. నీ ఇష్టమే, కాని వస్తాను. సకుటుంబ సపరిపారంగా సుఖపడు అని అక్కడ్నుంచి బయలుదేరేందుకు అడుగు ముందుకు వేశాడు విశ్వామిత్రుడు. ఆగి వెనక్కి తిరిగి చూశాడు. ఆ చూపునకు సభాసదులు భయపడ్డారు. దేవతలు కూడా పైనుండి చూస్తూ వణికిపోయారు. మహర్షి ఏమంటాడో, ఏమని శపిస్తాడో ఆందోళన చెందాడు దశరథుడు.
వశిష్ఠుణ్ణి చూశాడు. అప్పుడు కల్పించుకున్నాడు వశిష్ఠుడు. ఇలా అన్నాడు దశరథునితో, మహారాజా, మాట ఇచ్చి తప్పడం నీకు సరికాదు. రఘువంశంలో పుట్టినవాడివి, పరమ ధార్మికుడివి, సత్యసంధుడివి. నువ్విలా బేలగా మాట్లాడడం తగదు. నా మాట విను. రాముణ్ణి ఈ మహర్షితో పంపు. రాముడు బాలుడని, శస్త్రాశస్త్రాలు తెలియనివాడని నువ్వు భయపడనవసరం లేదు. అది కాదు మహర్షి అని ఏదో దశరథుడు చెప్పబోయాడు. అతన్ని వారించాడు వశిష్ఠుడు విశ్వామిత్రుణ్ణి చూపిస్తూ. ఈ మహాత్ముడు ఎవరనుకున్నావో? అసామాన్యుడు. అతనికి తెలియని శస్త్రాశస్త్రాలు లేవు. అవి నీ రాముణ్ణి అమృతాన్ని అగ్ని రక్షించేట్టుగా రక్షిస్తాయి. అనుమానించకు, నా మాట విను. రాముడు నిస్సందేహంగా రాక్షసులను సంహరిస్తాడు. యాగ సంరక్షణలో తప్పకుండా విజయం సాధిస్తాడు. పంపించు. వశిష్ఠుని హితవుతో చల్లబడ్డాడు దశరథుడు. లక్ష్మణి సహా రాముణ్ణి రప్పించడానికి అక్కడ రావణులు కూడా వచ్చారక్కడికి. వారు వశిష్ఠుడు రామలక్ష్మణులను ఆశీర్వదించారు. ఆశీర్వదించేందుకు వణుకుతున్న చేతుల్ని రామలక్ష్మణుల మీద ఉంచాడు దశరథుడు. ఇలా అన్నాడు, నాయనలారా, మహర్షి విశ్వామిత్రుడు చెప్పినట్లుగా నడుచుకోండి, వెళ్ళి రండి అన్నాడు. రామలక్ష్మణులను విశ్వామిత్రునికి అప్పగించాడు. బాలురు రామలక్ష్మణులు ముద్దులరుకుతున్నారు. వజ్రాభరణాలతో మెరిసిపోతున్నారు. నడికట్టున ఖడ్గాలు వేలాడుతుంటే, బహువులు మీద ధనస్సులు నిల్చుని ఉంటే, మాపున అమ్ముల పొదలతో మహర్షిని అనుసరించారు వారు. అడుగులో అడుగుగా వస్తున్న రామలక్ష్మణులు సహా విశ్వామిత్రుడు సాయంకాలం వరకు నడిచారు. సరియూ నదీ తీరానికి చేరుకున్నాడు. రాత్రి విశ్రమించబోయి ముందు రాముణ్ణి పిలిచాడు. రామా, నీకిప్పుడు బల అతి బల అనే దివ్య మంత్రాలను బోధిస్తాను. ఈ మంత్ర ప్రభావంతో నీకు ఆకలి దప్పులు, బడలిక తెలియవు. పైగా జ్ఞాన, ధైర్య, విక్రయాలు పెరుగుతాయి. నువ్వు నిద్రపోతున్నప్పుడు, లేదంటే నువ్వు ఏమరపాటుగా ఉన్నప్పుడు కూడా నీకు ఏ రకమైన హానిని శత్రువులు తలపెట్టలేరు అన్నాడు విశ్వామిత్రుడు. విద్యలను రామునికి అనుగ్రహించాడు. రాముడు గ్రహించాడు వాటిని. ఆ మంత్రశక్తితో రాముడు మరింత తేజోవంతుడయ్యాడు. తెల్లారింది. ముగ్గురు ప్రయాణాన్ని కొనసాగించారు. సాయంకాలానికి వారు అంగదేశంలోని ఒక పుణ్యాశ్రమానికి చేరుకున్నారు. ఆశ్రమాన్ని పదే పదే తిలకించి రామలక్ష్మణులను అడిగారిలా, ఈ ఆశ్రమం ఎవరిది మహర్షి? ఇక్కడ ఎవరుంటున్నారు? ఒకప్పుడు మన్మధుడు శరీరంతో ఉన్నప్పుడు ఈ ఆశ్రమంలో పరమశివుడు తపస్సు చేసుకునేవాడు. ఆయనకు పార్వతి పరిచర్యలు చేసేది. మన్మధుడికి పొగరెక్కి శివుని తపోదీక్షను భంగం కలిగించేందుకు ప్రయత్నించసాగాడు. గ్రహించాడది శివుడు. వెంటనే మూడో కన్ను తెరిచాడు. ఆ అగ్నిజ్వాలకు మన్మధుడు భస్మం అయిపోయాడు. మన్మధుని శరీరం ఈ దేశంలో మటుమాయం అయిన కారణంగా దీనిని అంగదేశంగా వ్యవహరిస్తున్నారు అన్నాడు విశ్వామిత్రుడు. తాము ఇప్పుడు ఉన్నది అంగదేశంలో అన్నమాట అనుకున్నారు రామలక్ష్మణులు. తర్వాత శంకరుడు కరుణించిన శరీరం లేని వాడవడంతో మన్మధుణ్ణి అంగనుడిగా పేర్కొన్నారు. ఆ మహాశివుడు తపస్సు చేసిన ప్రదేశం ఇది. ఇక్కడ రుద్ర శిష్యులు ఉంటున్నారు. చిరకాలంగా తపస్సు చేసుకుంటున్నారు. ఈ రాత్రి మనం ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం. రేపు ప్రయాణిద్దాం. ప్రయాణించి నదిని దాటుదాం అన్నాడు విశ్వామిత్రుడు. యోగ దృష్టితో రామలక్ష్మణులు సహా విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకున్న అక్కడ ఋషులు ఆ ముగ్గురిని స్వాగతించి ఆతిథ్యం అందజేశారు. తెల్లారింది. స్నాన జపాదులు ముగించేశాయి. ఋషులు సిద్ధం చేసిన నావ ద్వారా విశ్వామిత్ర రామలక్ష్మణులు గంగా సరియు సంగమాన్ని దాటారు. ఒక భీకరారణ్యంలోకి ప్రవేశించారు. జనసంచారమే కాదు, జంతు సంచారం కూడా ఆ అడవిలో కనిపించలేదు. రామలక్ష్మణునికి కారణం ఏమిటి? అదే మాట అడిగారు విశ్వామిత్రుణ్ణి. సమాధానం చెప్పేందుకు సిద్ధమయ్యాడు మహర్షి. అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. మరి ఇంతవరకు నేను చదివిన రామాయణంలో తప్పులేమైనా దొర్లింటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.